తెలంగాణలో నిరుద్యోగులకు టీజేఎస్ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త వినిపించింది. హైదరాబాద్లో బస్ భవన్లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో త్వరలోనే 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులకు టీజేఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీలో త్వరలోనే 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం టీజేఎస్ ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్ గత 2 ఏళ్లలో 1,500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2,000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకొని మొత్తంగా 2,990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజేఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజేఎస్ ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజుల పాటు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారని తెలిపారు. దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద సమ్మెలో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచిందన్నారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు. బస్కా పయ్యా నహీ చలేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతుందన్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతిరోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజేఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న 2017 వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్లో ఉన్న 9 డిఏలను మంజూరు చేశామని చెప్పుకొచ్చారు.